మొత్తానికైతే 1990లలో బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. దాదాపు ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ల పాటు అయితే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఢిల్లీ డెవలప్మెంట్ అయితే జరగబోతుంది బాగానే. అక్కడ ఏదో నదులు ఉన్నాయంట, బాగా కలుషితమైనవి అంట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉందో అది భయంకరంగా కలుషితమైంది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది ఢిల్లీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. ఇక దీంతో అక్కడ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అవన్నీ కూడా జనంలోకి బాగా వెళ్ళినాయి. దాదాపు 48 సీట్లు వచ్చేసి బీజేపీకి ఇచ్చారు, ఆప్కి వచ్చేసి 22 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అయితే 0. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఉండే అనవసరం అనిపించింది నాకు అప్పుడప్పుడు, ఎందుకో తెలియదు. వీళ్ళ డెవలప్మెంట్ నాకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కనిపించదు. మీరు చూడండి, ఒకప్పుడు స్పేస్లోకి మనం ప్రయోగాలు చేయాలంటే ప్రభుత్వం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి, కేంద్ర ప్రభుత్వం చుట్టూ. కానీ ఈ రోజున మన ఇస్రో చైర్మన్ చెప్తున్న మాటలు వింటే